ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఎల్జీబీటీ సినిమా 50 రోజుల సక్సెస్ ఫంక్షన్ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఎల్జీబీటీ సినిమా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఎల్జీబీటీ అని ఒక సామాజిక పరంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ట్రాన్స్జెండర్స్ అనేది మరి సమాజంలో విలువలతో ఉండాలి. వారికి ఒక జీవితాన్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా గౌరవించే విధంగా ముందుకు తీసుకెళ్తా అనే విషయాన్ని వారి యొక్క సినిమాలో వాస్తవిక పరిస్థితులు వారి సినిమా ద్వారా వారికి ఉన్న ఇబ్బందులు ప్రజా సమాజానికి తెలియజేసినారు. దాని ద్వారా రాబోయే రోజుల్లో సమాజంలో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇవ్వాలని చెప్పేసి దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు, సుమన్ ఛానల్ కానీ ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ సంబంధించిన విషయంలో కూడా వారికి ప్రత్యేకంగా ఒక ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పి ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా వారిని నియామకం చేయడం, మెట్రోకి సంబంధించిన సెక్యూరిటీలో నియామకం చేయడం, ముఖ్యంగా అనేక సెక్యూరిటీ సంబంధించిన విషయాల పట్ల ట్రాన్స్జెండర్స్ ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం మొన్న క్యాబినెట్ జిహెచ్ఎంసీలో కోఆప్షన్ సభ్యులుగా వారికి ఒక అవకాశం ఇవ్వడం. ఎందుకంటే ఇది దేనికి వారికి ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల పట్ల వాళ్ళు లివింగ్ చేస్తుంటారు. అంటే తల్లికి తండ్రికి ఇద్దరికి దూరం ఉంటారు, సమాజానికి దూరం ఉంటారు, ఇటు ఎవరికి చెప్పుకోలేరు. మరి అలాంటి వారిని దగ్గర తీసేవారి అమ్మ లాంటి వారి దగ్గర తీయడము, ఎంతోమంది సోనీ లాంటి వారి దగ్గర తీయడము, మనం కూడా గౌరవంగా ఉండాలని చెప్పేసి వారి ఆలోచన పరంగా ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళకు ప్రభుత్వం ధైర్యం ఇవ్వాలి. దానిలో భాగంగా ఇలా 50 డేస్ సెలబ్రేషన్స్కు నేను రాష్ట్ర మంత్రిగా నా బాధ్యత, నేను వాళ్ళకు ఎంకరేజ్ చేయాలని చెప్పి భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం వారికి అన్ని విధాలా కూడా అండగా ఉంటుందనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. సార్, ఇప్పటికీ హైడ్రాలో కానీ ప్రభుత్వ పరంగా కానిస్టేబుల్స్ కానీ చాలా నోటిఫికేషన్ సపోర్ట్ చేస్తున్నారు. మొన్ననే అమ్మ చెప్పారు, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వీళ్ళకి ఆపరేషన్ కానీ హెల్త్కి సంబంధించి ఇస్తా అని చెప్పి ప్రభుత్వ పరంగా అన్నీ చేస్తున్నారు. ఓకే, ప్రైవేట్ సెక్టర్లో కూడా వీళ్ళకి అంటే వాళ్ళు జాబ్స్ ఇవ్వడానికి కానీ ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి కానీ కొంత వెనకడిగేస్తున్నటువంటి పరిస్థితి, అట్లాంటి వాటిలో కూడా మీరు ఇనిషియేటివ్ అనేది తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా అండి. అలాంటి పరిస్థితి ప్రైవేట్ సెక్టర్ కానీ ప్రైవేట్ ఫార్మ్ ఆర్గనైజేషన్స్లో విషయాలు కానీ మంత్రిగా తప్పకుండా కూడా ప్రైవేట్ యాజమాన్యంతో కూడా మేము మాట్లాడతాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ప్రత్యేకంగా, మీరు మీడియాలో సాక్ష్యం దానికి, ఏ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇంత గౌరవం ఎక్కడ ఇవ్వలే. ఇలా వాళ్ళు గౌరవం ఇవ్వడం సమాజం విలువలతో వారు ఉండాలి. అదే విలువలతో వాళ్ళు కూడా ఈ సమాజానికి ఒక ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి నా సూచన. వారికి నా యొక్క సూచన ఏంటంటే వారు కూడా ఆ విలువలతో ఉండాలని చెప్పి, గౌరవంగా ఉండాలి, గౌరవంగా ఒక సమాజంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రైవేట్ పరంగా ఉన్నట్టయితే ఆ విషయంలో కూడా మేము ప్రభుత్వం తరఫున మంత్రిగా నా సాధ్యమైనంత వరకు వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి గౌరవపదంగా ఉండే అవకాశం కూడా నా ప్రయత్నం ఉంటుందని చెప్పి ప్రైవేట్ వాళ్ళకు కూడా ప్రభుత్వం తరపున వారికి కూడా మా యొక్క సూచనగా మా యొక్క రిప్రజెంటేషన్ వారికి కూడా ఆదేశాలు ఇస్తామనే విషయం మీ ద్వారా తెలియజేస్తాం. ఎల్జీబీటీ పార్ట్ 2 కూడా ఉంది అంటున్నారు కదా, ఇప్పుడు ఈ సినిమా ద్వారా కొంచెం ప్రజలకు ఏమైనా అవేర్నెస్ వచ్చే అవకాశం ఉందంట? తప్పకుండా అండి. ఈ సినిమా ద్వారా ప్రజలకు వాస్తవిక పరిస్థితులు ఏంది, వీరి యొక్క జీవన శైలి ఏంది, జీవన ప్రణాళిక అన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అది అడ్లూరి లక్ష్మణ్ గారు చెప్తున్నా, ఇప్పటికే ప్రభుత్వం నుంచి అన్ని రకాల కోఆపరేషన్స్ వారికి అందిస్తున్నాము. ప్రైవేట్ సెక్టర్లో కూడా మాకు సాధ్యమైనంత వరకు ఆ యొక్క కోఆపరేషన్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తామంటే కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ఓబ్లేస్తో సాయి, ప్రసాద్ ల్యాబ్ నుంచి.